ఖమ్మంలో భూములను ఆక్రమించారు ప్రజలు. ఖమ్మంలో భూములను ఆక్రమించారని భూదాన భూముల్లో ఉన్నటువంటి ఇండ్లను గుడిసెలను అన్నిటిని మొత్తం నేలమట్టం చేసిరు జేసీబీలను పెట్టి. ఓకే, మంచి పని కార్యక్రమం. ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే చాలా మంచి పని చేస్తూ ఉన్నాం, మేము ప్రభుత్వ భూముల్ని రక్షిస్తూ ఉన్నాం అని చెప్పి రకరకాల విషయాలు చెప్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఖమ్మం భూముల కథ అటు పెట్టు, ఇక్కడ ఖమ్మం భూముల దాకా ఏమొద్దు కానీ ఇది చూడరు, ఈ ల్యాండ్ చూడరు. ఇది ఉమ్దా సాగర్ చెరువు. ఇది ఉమ్దా సాగర్ చెరువు. ఇది చంద్రాయనగుట్ట జల్పల్లి దగ్గర ఉంటుంది. ఇగో ఈ ఉమ్దా సాగర్ చెరువులో జానారెడ్డి అల్లునికి ఇల్లు ఎట్లా వచ్చింది? ఈ చెరువులో గెస్ట్ హౌస్ ఎట్లా వచ్చింది జానారెడ్డి అల్లునికి? ఇగో దీని లోపల ఇంకా పెద్దగా కట్టిండు. ఈ చెరువు భూమిలో జానారెడ్డి అల్లునికి ఈ గెస్ట్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను హైడ్రా రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నా, ఈ భూమికి సంబంధించి ఇది ఆక్రమణ, ఇది ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ఇది ఎందుకు కూలగొడతలేరు? జానారెడ్డి అల్లునికి ఇది పెట్టి దీన్ని ఇంకా కిరాయిలకు ఇచ్చుకుంటా ఇగో మొత్తం ఇది ఒక సామ్రాజ్యాన్ని తయారు చేసిండు. జానారెడ్డి బిడ్డనిచ్చినటువంటి అల్లుడు, జానారెడ్డి బిడ్డని చేసుకున్నటువంటి అల్లుడికి ఈ భూమి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమి? ఎట్లా సాధ్యమైంది? ఈ చెరువులో, ఈ ఉమ్దా సాగర్ చెరువులో ఎట్లా సాధ్యమైంది? చెరువులో ఇంకా యువతలకి చెరువు ఉంటుంది. మళ్ళా ఇదంతా ఇప్పుడు కిరాయిలకు ఇస్తా ఉన్నాడు ఆయన. చెరువు భూమి ఎట్లా కిరాయికి ఇస్తా ఉంటారు? ఎట్లా ఫామ్ హౌస్లు కట్టిరాడా?